తమ్ముడు ఏం చదువుకున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నానండి. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి యువతకి ఏ ఉద్యోగం, జాబ్ క్యాలెండర్ అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటారు, ఏది ఒకటి విడుదల చేయలే. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. రాజధాని లేదు, అమరావతి లేదు, పోలవరం లేదు, 3 రాజధానులు అంటున్నాడు, 3 ముక్కలాట ఆడిస్తున్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలే. ఈ ప్రభుత్వం యువతకి చాలా అన్యాయం చేస్తుంది. అంటే ఇప్పుడు మంత్రులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, యువతకి జగన్మోహన్ రెడ్డి చేసినంతగా ఏ ప్రభుత్వంలోనూ చేయలేదు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కదా. మరి ఏ ఉద్యోగం, జాబ్ క్యాలెండర్ కానీ ఏ శాఖ, గంజాయి అమ్ముకుంటాం, యూనివర్సిటీలో గంజాయి పంపిస్తాం, అవన్నీ పంపిస్తాం చేసి అట్టా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఓడిపోద్ది. జనసేన టీడీపీ ప్రభుత్వం 2024లో విజయ దుందుబి మోగిస్తూ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి, ఆయన అన్నట్టు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోవడం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటా ఉన్నారు. మీరు ఎక్కువ మంది చదువుకుని ఉద్యోగాలు లేవంటే ఎట్లా? బొత్స సత్యనారాయణ గారు అన్నట్టు నువ్వు అభివృద్ధి చేయవా, పరిశ్రమలు తీసుకురా, అట్టంటే అత్త నిరుద్యోగులు ఉంటారు, పరిశ్రమలు తీసుకురా, పెట్టు, వాళ్ళకి జాబులు ఇప్పించు. నిరుద్యోగులు ఎక్కువైపోయారంటే అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు వేరే రాష్ట్రం వెళ్ళి బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి చేస్తున్నారు. అదేదో మన రాష్ట్రంలోనే పెట్టించు, సాఫ్ట్వేర్ కానీ అన్ని గుడ్డు పెట్టిందంట కదా పథకాలంట. ఇంకా అభివృద్ధి కంపెనీలు రావడం అనేది ఇంకా గుడ్డు దశలోనే ఉందని చెప్పి గతంలో కోడిగుడ్లు, బొబ్బట్లు ఫ్యాక్టరీ, కోడిగుడ్ల ఫ్యాక్టరీ అవి వస్తాయి అంటారా? ఐటీ శాఖ మంత్రికి ఏం తెలియదు. ఐటీ శాఖ గురించి అడిగితే కోడిగుడ్ల ఫ్యాక్టరీ, బొబ్బట్ల ఫ్యాక్టరీ అని చెప్తారు ఆయన. ఒక్క సాఫ్ట్వేర్ హబ్ కూడా తీసుకురాల రాష్ట్రంలో. యువత మట్టికి చాలా అన్యాయం చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇచ్చిన హామీలు 99% పూర్తి చేసేసని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ప్రధానంగా అమ్మఒడి కానీ, లేదా విద్యా కానుక కానీ, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఏంటి వీటి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగినట్టు వంట నూనెల్లో పెట్రోలు, డీజిల్, గ్యాసు ఈ రేట్లు పెంచేసి, కరెంటు బిల్లు, యూనిట్ ఛార్జీలు అన్ని రేట్లు పెంచేసి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. యువతకి ఇటువరకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పడేయి, దాన్ని మార్చి ఈయన వసతి దీవెన, విద్యా దీవెన కింద అవి కూడా పడతల్లా. 20,000 అన్నాడు వసతి దీవెన, 10,000 వేస్తున్నాడు. విద్యా దీవెన కూడా సరిగ్గా పడతల్లా. ఇది ఇప్పటికి 2 సార్లు పడింది. నేను సెకండ్ ఇయర్, ఇంకా పడలా. సో మరి విద్యార్థి యువతల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా సరే నేను 175 గెలుస్తాను ఏ విధంగా చెప్తున్నాడు అంటారు? అది ఆయన ఇది 175 అంటున్నాడు. వై నాట్ పులివెందల అని టీడీపీ నాయకులు అంటున్నారు. ముందర నీ పులివెందల్లో పరిస్థితి చూసుకో. వై నాట్ 175 కాదు. తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి యువతకి జాబ్ క్యాలెండర్లు, నిరుద్యోగులకి అందరికీ కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం అధికారం దిగిపోతుంది. టీడీపీ జనసేన పొత్తు మీద ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడు దీని మీద కూడా విష ప్రచారం చేసే ప్రయత్నం జనసేన ఇది అని 2019లో టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేసి టీడీపీకి పడే ఓట్లన్నీ చీలిపోయినాయి. 7,000, 8,000 మించిన సీట్లు 60-70 సీట్లు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ సీట్లన్నీ కూడా ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో మొత్తం 70-80 సీట్లు 7,000, 8,000 లోపల ఉన్నాయి. అవన్నీ గెలిచి టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కాళ్ళ మీద పడతాకి వెళ్ళాడు అనుకోవాలి నిజంగా? అదేమో అనుకోవాలా. అది వచ్చినా రాపోయినా టీడీపీ జనసేన మట్టికి అధికారంలోకి వస్తుంది. బీజేపీ వచ్చినా రాపోయినా అధికారంలోకి మట్టుకు వస్తుంది. వాళ్ళు కూడా ఏదో అడుగుతున్నారు పొత్తు కోసం. వాళ్ళు కూడా వాళ్ళ మధ్యాహ్నం 2ంటికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జరిగిద్ది. వాళ్ళ పెద్దలు నాయకులను బట్టి పొత్తు అది కూడా జరిగితే జరగవచ్చు. మాది పెడన నియోజకవర్గం. మా నియోజకవర్గంలో కాగిత కృష్ణప్రసాద్ గారు 30,000 మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకు అంత నమ్మకంగా? ఎట్లా నమ్మకంగా అంటే టీడీపీ జనసేన పొత్తు కాగిత కృష్ణప్రసాద్ గారి మీద అభిమానం పెడన నియోజకవర్గంలో ఎక్కువ బాగా. ఈ జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఇసుక అమ్ముకోవడం, చిన్న చిన్న పనులు కూడా కమిషన్ తీసుకోవడం, అన్నిటికి కమిషన్, ఆయన్ని ఎవరన్నా కుర్రోళ్ళని బెదిరిత్వం, కూర్చుంటే లేకలేదని బెదిరిత్వం అవన్నీ చేశాడు. ఆయన్ని ఓడిపోతాడని తెలిసి పెనమలూరుకి మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఇంకో అతన్ని మార్చారు. పెనమలూరులో కూడా ఈయన ఓడిపోతారు. బోడే ప్రసాద్ గారు గెలుస్తారు ఎమ్మెల్యే కింద. పెడంలో ఇంకో అతన్ని వేశారు.
కృష్ణప్రసాద్ ముందు ఎవరో సాలరో కాగిత కృష్ణప్రసాద్ గారు ఈసారి గెలుతారు. ఆనాడు పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీ కాగిత వెంకట్రావు గారు 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. వారు అకాల మరణం చెందినారు. వారి తర్వాత వాళ్ళ కుమారుడు వచ్చారు, మొన్న ఓటమి చెందినారు. ఈసారి కృష్ణప్రసాద్ గారు 2024 అత్యంత మెజారిటీ గెలవబోతున్నారు. సరే, ఇప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు ఏంటి? ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు అసలు ఏమైనా జరుగుతున్నాయి పనులు? ఇప్పుడు ఏమీ లేవండి. ఆయన వస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ వస్తున్నాడు, తిరుగుతున్నాడు. నేను ఈ చేత నాకు ఓట్లు వేసేయండి అంటున్నాడు తప్ప చేసేదేమీ లేదు. అక్కడ గెలవబోయేది కృష్ణప్రసాద్ గారే, ఎవరికీ అవకాశం లేదు.